Hi friends, this is Sandani. Welcome back to my channel once again. And in this video, మీరు ఎప్పుడు ఇంగ్లీష్ ఎట్లా రాస్తుంటారు కదా, షార్ట్ హ్యాండ్ స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్ రాస్తుంటారు. కొంతమంది షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నా కూడా కొంతమంది ఇంగ్లీష్ గ్రామర్లో వెకాబులరీ దాంట్లో కొంచెం వీక్ ఉంటారు. ఎస్పెషల్లీ తెలుగు మీడియం నుంచి వచ్చే స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా కొంతమంది సెంటెన్స్ సరిగా రాయలేకపోవడము, స్పెల్లింగ్స్ తప్పు రాయడము, సింగులర్కి ప్లూరల్గా సింగులర్ రాయడము, టెన్సెస్ మీద తప్పు రాయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి కొన్ని బేసిక్ థింగ్స్ని కొన్ని ఇవాళ కొంచెం గ్రామర్ చెప్దాం అనుకుంటున్నాను. ఇవాళ ఇంగ్లీష్ గ్రామర్ గురించి ఈ వీడియో కొంచెం మీకు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి కొంచెం ఇంట్రెస్ట్ తోటి వినండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఇవి ముఖ్యంగా ట్రాన్స్క్రిప్షన్లో మీరు షార్ట్ హ్యాండ్ నుంచి ఇంగ్లీష్ చేసేటప్పుడు మీకు చాలా వరకు యూజ్ అవుతాయి. రైట్, ముఖ్యంగా ఇవి కొన్ని పదాలు నేను ముందు పెడుతున్నాను. ఇందులో ఇవి యాక్చువల్గా సైలెంట్ వర్డ్స్ అంటాం. దీన్ని సైలెంట్ లెటర్స్. ప్రతి పదంలో సైలెంట్ అంటే నిశ్శబ్ద అక్షరాలు, నిశ్శబ్ద అక్షరములు. తెలుగు బాగానే రాస్తున్నానమ్మా, అర్థమవుతుంది కదా. నిశ్శబ్ద అక్షరాలు అంటే ఇవి రాసేటప్పుడు ఇంగ్లీష్ లెటర్లో ఇంగ్లీష్ వర్డ్లో రాస్తాం, చదివేటప్పుడు ఇంగ్లీష్ రాస్తాం, ట్రాన్స్క్రిప్షన్ కరెక్ట్ చేయాల్సి వస్తుంది. పలికేటప్పుడు మాత్రం దాన్ని మనం వాటిని పలకము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, రాసేటప్పుడు రాస్తాం, ఫుల్ రాయాల్సి వస్తుంది. చదివేటప్పుడు మాత్రము కొన్ని ఆ లెటర్స్ ఉంటాయి కదా, ఆ లెటర్స్ని మనం పలకం. రకరకాలు ఉన్నాయి, ఆల్ఫాబెటికల్ ఉన్నాయి. కొన్ని ఆల్ఫాబెటికల్గా మీకు తీసుకొని వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాను. లెటర్ వైజ్గా ఆల్ఫాబెటికల్గా కొన్ని వర్డ్స్ తీసుకొని ఎగ్జాంపుల్కి ఇష్టం చెప్తున్నాను. ఇంకా జాట్ చూడండి, దీంట్లో చాలామంది తప్పు చేస్తుంటారు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీ అని వచ్చినప్పుడు ఇఫ్ ఎంబీ comes if MB comes as a pair, then B letter will be silent. Because we are not ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ బాంబ్ అనము, బాంబ్. ఈ బి బాగానే పలుకుతాం కానీ బీని మనం మళ్ళీ పలకదు. ఈ బి అనే సైలెంట్ వర్డ్ని, ఈ బి అనే లెటరు సైలెంట్ అవుతుంది. దీన్ని పలకము. రాసేటప్పుడు ఇంగ్లీష్ వర్డ్లు రాస్తాము, పలికేటప్పుడు మాత్రం దీన్ని పలకము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి కంపల్సరీగా. బాంబ్, రైట్. అదేవిధంగా టామ్లో టీఎం ఉంది, టామ్ అంటామని టాంబ్ అనం, రైట్, టోమ్. అదేవిధంగా క్లైంబ్. ఇక్కడంతా కదా మీకు జతగా ఎంబీ అని పదం వస్తుంది. ఇప్పుడు దాంట్లో ఎంబీ వస్తుంది. నేను ఎం పలుకుతున్నాను కానీ బి మాత్రం ఎంతో పాటు బి వస్తుంది, ఒక పేరుగా కాంబినేషన్గా వస్తుంది. కానీ మనం బీని మాత్రం పలకట్లేదు, క్లైమ్ అంటాం, క్లైమ్. అదేవిధంగా డమ్, యాక్చువల్గా డమ్ ఇది, దీనిలో బి పలకం, డమ్, రైట్. అదేవిధంగా ల్యాంబ్, ఇక్కడ కూడా ఎంబీఏ పదం జతగా వస్తుంది, ల్యాంబ్. దెన్ థంబ్ జతగా వస్తుంది ఎంబీఏది, కానీ మనం దీనిలో ఏం చదువుతున్నాం, బీని మాత్రం పలకట్లేదు, అసలు చదవట్లేదు. కాబట్టి బి అనే పదం ఇక్కడ ఇందులో సైలెంట్. తర్వాత నెక్స్ట్ మజల్లో కూడా మజిల్లో చూడండి, ఇక్కడ మజిల్లో మజిల్ సి పలకట్లేదు. మనం ఇక్కడ ఎస్ని ఎల్ని పలుకుతున్నాము, ఈ సి అనే పదాన్ని పలకట్లేదు, మజిల్ అని పలుకుతాం. దీన్ని ఎట్లా అంటే, తెలుగు మీనింగ్ ఎట్లా అంటే మజిల్, హిందీ మే మజిల్, రైట్. సో ఈ సి అనే లెటర్ని మనం పలకట్లేదు దీంట్లో. మనం మజిల్,
రైట్. మజిల్ ఇక్కడ చూస్తున్నాడు మనం ఎంఎస్ఎల్నే పలుకుతున్నాం కానీ ఈ సి అనే లెటర్ని పలకట్లేదు. సి అనేది ఇక్కడ సి సైలెంట్, సి సైలెంట్. రైట్. అదేవిధంగా ఇంకొన్ని పదాలు హ్యాండ్ కర్చీఫ్, హ్యాండ్ కర్చీఫ్. హ్యాండ్ కర్చీఫ్లో హ్యాండ్ కర్చీఫ్ అంటాము. హ్యాండ్ కర్చీఫ్, హ్యాండ్ కర్చీఫ్ పలికేటప్పుడు మనం దీంట్లో హ్యాండ్ అని రాదు కూడా, హ్యాండ్ కర్చీఫ్, హ్యాండ్ కర్చీఫ్ అంటే హ్యాండ్ కర్చీఫ్, హ్యాండ్ కర్చీఫ్. దీంట్లో డి అనే సైలెంట్, డి అనే లెటర్ దీంట్లో సైలెంట్గా ఉంటుంది. డి అని పలకం మనం దీంట్లో. హ్యాండ్ కర్చీఫ్, దెన్ హ్యాండ్ కర్చీఫ్ బెస్ట్ వర్డ్. దెన్ ఇంకా తర్వాత ఇంకొన్ని పదాలు, ఏ పదాల్లో అయితే జిఎన్ జతగా వస్తుందో దాంట్లో జీ సైలెంట్గా ఉంటుంది. చూడండి, ఇఫ్ జిఎన్ comes as a pair, in that G will be, G letter is silent. ఎక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా అంటే పీడించడం, ఇక్కడ పీడించుట. టార్చర్ కన్నా, టార్చర్ చేయడం, ఇంగ్లీష్లో మనం టార్చర్ అంటాం. పీడించడం, టార్చర్. సో ఇక్కడ నాలో జీ సైలెంట్, ఆ అని పలుకుతున్నాం కానీ జీ అని సౌండ్ని మనం పలకట్లేదు. ఇక్కడ జీ సైలెంట్, దాంట్లో కూడా జీ సైలెంట్గా ఉంటుంది. రైట్. నా. అదేవిధంగా నాష్, నేను జీ పలకట్లేదు, జీ సైలెంట్, ఇష్ని పలుకుతున్నాం. రైట్. నాష్. అదేవిధంగా నాష్ అంటే పండ్లు కొరకడం. మీనింగ్ కూడా చెప్తున్నా మీకు కొన్ని. పండ్లు కోరుకుట. డిఫరెంట్ వర్డ్స్, ఏ వర్డ్స్లో మనకు సైలెంట్ లెటర్స్, డిఫరెంట్ వర్డ్స్లో డిఫరెంట్ వేస్లో మనం డిఫరెంట్ వర్డ్స్లో డిఫరెంట్ లెటర్స్ని మనం సైలెంట్గా ఉంచుతాం. వాటిని పలకము. ఆ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీకు మీ నాలెడ్జ్ కోసంగా ఇస్తున్నాను. కంపల్సరీగా అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. మ్యాష్ అంటే పళ్ళు కొరకడం. దాని తర్వాత రెయిన్, యాక్చువల్గా రెయిన్ అంటాం తెలుగులో. దీన్ని పలకడము రెయిన్ అంటే పాలించడం. పాలించుట. ద మొఘల్ ఎంపరర్స్ రెయిన్, ఇది మొఘల్ ఎంపరర్, మొఘల్ డైనాసిటీ. రెయిన్ మీన్స్, రెయిన్లో జీ సైలెంట్, ఇక్కడ ఆర్ వస్తుంది, ఎన్ వస్తుంది కానీ జీని పలకట్లేదు మనం, జీ సైలెంట్. తర్వాత క్యాంపెయిన్ కూడా కేఎంపి వస్తుంది, ఎన్ వస్తుంది కానీ జీని అసలు మనం పలకట్లేదు. క్యాంపెయిన్. యాక్చువల్ రిజల్ట్స్ చదువుతున్నాం. క్యాంపెయిన్ అంటే దండయాత్ర చేయడం మీనింగ్, దండయాత్ర. ఇంకో విధంగా ఏమొస్తుందంటే క్యాంపెయిన్ చేయడం అంటే ఒకరి గురించి చెప్పడము అది కూడా వస్తుంది. మెయిన్ క్యాంపెయిన్ రెండు దానికి వస్తుంది. క్యాంపెయిన్ అంటే దండయాత్ర చేయడం ఒకటి. సపోజ్ ద క్యాంపెయిన్ వాస్ లాంచ్ క్యాంపెయిన్ ఆర్ ద campaign, the launch campaign was conducted to launch the missile. లాంచ్ క్యాంపెయిన్ అంటే లాంచ్ చేసే కార్యక్రమం కూడా వస్తుంది దీంట్లో. దండయాత్ర తీసుకొచ్చేసి దీన్ని ఒక కార్యక్రమాన్ని కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. కార్యక్రమము. రైట్. ఇది తర్వాత ఇంకోటి, తర్వాత ఎక్కడైతే మనకు జిహెచ్టి వస్తుందో, if GST in GST GH will be silent. GH
ఈజ్ సైలెంట్. ఎట్లా అంటే చూడండి, మైట్ మైట్ మైట్లో ఎం వస్తుంది, టీ వస్తుంది, మైట్ టీ వస్తుంది, కానీ ఈ జిహెచ్ అనేది మొత్తం ఓవరాల్గా సైలెంట్గా వస్తుంది. దీంట్లో జిహెచ్టీ ఉంది, ఈ జిహెచ్టీలో జిహెచ్ మాత్రం సైలెంట్గా పోతున్నాం దీంట్లో మనం. కాబట్టి మైట్ మైట్ అంటే శక్తి అని, నేను ఇక్కడ శక్తి మైట్. దెన్ కాట్ జిహెచ్ వచ్చింది. నేను జిఎస్టీ పదం కంబైన్గా వచ్చినా కూడా దాంట్లో మనం జిఎస్టీ పలకట్లేదు, కేటీ రెండంటే పలుకుతున్నాం. కాట్ అంటే పట్టుకోవడం, పట్టుకొనుట. సో మీకు అర్థాలను చెప్తూ ఏ లెటర్స్ అయితే సైలెంట్ ఉన్నాయో చెప్తున్నాను. రైట్, ఇది కాకుండా ఇంకా మరికొన్ని ఉన్నాయి, ఇంకా అవి కూడా చెప్తాను మనకి ఈ వీడియోలో. కొంచెం గ్రామర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి నోట్ చేస్తున్నారు కదా, నోట్ చేసుకోండి. మీరు చాలా యూస్ఫుల్. మీకు ఈ వీడియో అంతా చూడండి జాగ్రత్తగా. మీరు ఈ వీడియోని చాలా కాన్సెంట్గా చూడండి సార్. ఎందుకంటే చిన్న చిన్న పదాలే కానీ తప్పులు చేస్తుంటాం ఇందులో తప్పులు చేసి అనవసరంగా మార్కును కోరుకుంటూ ఉంటాము. ఫర్ దట్ పర్పస్, విత్ దట్ ఎయిమ్ ఓన్లీ ఐఎమ్ గివింగ్ దిస్ వీడియో. అదే ఆ ఉద్దేశంతో ఇవాళ నేను ముఖ్యంగా ఈ వీడియో పెడుతున్నాను. ట్రాన్స్క్రిప్షన్లో ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయొద్దు. తర్వాత ఇంకోటి ఏంటంటే WH. వర్డ్స్ begin with WH. H will be silent. H సైలెంట్ ఉంటుంది ఇందులో. ఎగ్జాంపుల్స్ ఎట్లా అంటే WHలో ఓకే వాట్, WTని పలుకుతున్నాం కానీ హెచ్ని పలకట్లేదు. వాట్ అంటే ఏమి, ఏంది అని చెప్పడం. తర్వాత విచ్, W అండ్ ఇచ్చి పలుకుతున్నాం అని హెచ్ని పలకట్లేదు. మనం స్పెల్లింగ్లో రాస్తున్నామని పలకట్లేదు. విచ్, వెన్లో పలుకుతున్నాడు మనం. వెన్లో కూడా హెచ్ పలకట్లేదు. WN రెండే పలుకుతున్నాం. రైట్. దెన్ వేర్, WERE సైలెంట్. ఈ విధంగా వర్డ్స్ ఏవైతే WHతో మొదలవుతాయో, ద వర్డ్స్ పదాలు ఏవైతే WH లెటర్స్ 2 లెటర్స్తో మొదలవుతాయో వాటిల్లో హెచ్ సైలెంట్ ఉంటుంది. ఎట్లా అంటే ఈ పదాల్లో వాట్, విచ్, వెన్, దెన్ వేర్, దాంట్లో కూడా హెచ్ని మనం సైలెంట్ పెడుతున్నాం, పలకట్లేదు. రాసేటప్పుడు తప్పకుండా రాయాల్సి వస్తుంది. అదేవిధంగా హెచ్, కొన్ని పదాల్లో హెచ్ విల్ బి సైలెంట్. హెచ్ లెటర్ ఈజ్ సైలెంట్. ఎందులో అంటే ఎగ్జాంపుల్ అవర్, హెచ్ ఇక్కడ టోటల్గా సైలెంట్, ఓన్లీ ఆ రాని పలుకుతున్నాం. అవర్. దెన్ ఆనర్, హెచ్ సైలెంట్, ఆనర్. అదేవిధంగా హెయిర్ అంటాం, ఎయిర్స్, దిగిల్ ఎయిర్స్, హెయిర్ అని పలుకున్నాం మనం. దీంట్లో కూడా హెచ్ సైలెంట్, ఎయిర్ అంటాం అంతే కానీ హెచ్ సైలెంట్. ఈ విధంగా కొన్ని పదాల్లో హెచ్ని కూడా మనం సైలెంట్ పలకము, కానీ ఇంగ్లీష్లో వాడతాం. ఇంగ్లీష్ పదం రాసినప్పుడు మాత్రం దాన్ని కంపల్సరీగా రాస్తాము. తర్వాత ఇంకొన్ని చెప్తాను, ముందు పెట్టేసేసి ఈ వీడియోని స్టాప్ చేస్తాను. తర్వాత if KN comes as a pair, in that K will be silent. Letter K is silent. Silent అంటే K ని పలకము, K లెటర్ ని పలకం. ఎగ్జాంపుల్ నీలో K అసలు పలకట్టున్నాం, NE ని పలుకుతున్నాం, నీ. దెన్ నో, K సైలెంట్. NO అని పలుకుతున్నాం కానీ K అసలు మనం ఏమాత్రం పలకట్లేదు. నైఫ్లో కూడా NF సౌండ్నే పలుకుతున్నాం కానీ Kని పలకట్లేదు. సో ఈ విధంగా కొన్ని పదాలు.
కేను పేరుగా వచ్చినప్పుడు అందులో కే సైలెంట్గా ఉంటుంది. కే పదాన్ని సైలెంట్ పెడుతున్నాం. తర్వాత కొన్ని పదాల్లో ఇన్ సమ్ వర్డ్స్ డి, ఎఫ్, కే అండ్ ఎం. ఇన్ సమ్ వర్డ్స్ డి, in some words D, F, K and M. In some words I will be silent. I is silent before the letters D, F, K and M. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పదాల ముందు ఐ అని వచ్చినట్టయితే, దీని ముందు ఐ వచ్చినట్టయితే, సో డి ముందు ఐ వచ్చింది, ఐని పలకం. ఎఫ్ ముందు వచ్చింది, పలకం. ఎట్లా అంటే ఎగ్జాంపుల్, సపోజ్ షుడ్, SHOULD, డికి ముందు ఎల్ వచ్చింది, ఎల్ని పలకట్లేదు, షుడ్. వుడ్, డికి ముందు ఎల్ వచ్చింది, పలకట్లేదు, రైట్. తర్వాత పామ్, ఎంకి ముందు ఎల్ వచ్చింది, ఎల్ని సైడ్ పలకట్లేదు మనం. కామ్, ఎంకి ముందు ఎల్ వచ్చింది, ఎల్ని మనం పలకట్లేదు కానీ ఇంగ్లీష్లో రాస్తున్నాం, పామ్. అదేవిధంగా కే, వాక్, కేకి ముందు ఎల్ వచ్చింది, ఎల్ సైలెంట్. వాక్, టాక్, these are all the examples. Talk. Then if M and N, M comes as a pair, comes together, M and N letters comes together, N will be silent. N will be సైలెంట్. ఎట్లా అంటే ఎంఎన్ లెటర్, ఈ లెటర్స్ రెండు లెటర్స్ జతగా వచ్చినప్పుడు, జతగా వచ్చినప్పుడు అందులో ఎన్ని మనం పలకం. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్, డ్యామ్ షూర్ అంటావా, డ్యామ్ షూర్ టుడే ఐఎమ్ కమింగ్ టు ఆఫీస్. సో ఇక్కడ ఎంఎన్ వస్తుంది, ఎందుకంటే ముందు డ్యామ్లో ఎంఎన్ జతగా వస్తున్నాయి, డ్యామ్ అంటాం. మనకి ఎన్ని పలకట్లేదు, ఎన్ సైలెంట్. డ్యామ్, రైట్. డ్యామ్ మీన్స్ నిందించడం. ఆటమ్, ఆటమ్ కూడా ఏ ఉంది, టీ పలుకుతున్నాము, ఎం పలుకుతున్నాము, ఎన్ని ఇక్కడ పలకట్లేదు, ఆటమ్, రైట్. అదేవిధంగా కాలం, ULUMN, KL, ఎన్ని పలుకుతున్నాం, కాలం, ఎన్ని ఇక్కడ సైలెంట్గా. ఈ విధంగా ఎంఎన్ లెటర్స్ జతగా వచ్చినప్పుడు అక్కడ ఎన్ని లెటర్ని మాత్రం సైలెంట్గా పలుకుతాము. తర్వాత ఇంకొన్ని ఉన్నాయి. PS or PT comes together, జతగా వచ్చినప్పుడు పి మాత్రం ఇక్కడ పి లెటర్ సైలెంట్గా ఉంటుంది. ఎట్లా అంటే సైకాలజీ, సైకాలజీలో ఒక పి సైలెంట్, పి అసలు పలకట్లేదు మనం, రైట్. PS ఇక్కడ పిఎస్ వచ్చింది, కంబైన్గా వచ్చింది, కానీ దీంట్లో మీద పీని మనం పలకట్లేదు, PT. ఓకే. తర్వాత సైకాలజీ, పామ్, ఫర్ ఎగ్జాంపుల్ పామ్, సామ్, PSALM, సామ్ అంటే స్తుతి గీతం ఉంటుంది. దీంట్లో కూడా PS కంబైన్గా వచ్చింది, ఇందులో పీని పలకట్లేదు. ఇది ఏంటంటే స్తుతి గీతము. సైకాలజీ అంటే మనిషి యొక్క బిహేవియర్ని స్టడీ చేసే శాస్త్రాన్ని సైకాలజీ అని అంటాము. తర్వాత అదేవిధంగా కబోర్డ్లో కూడా చూడండి, కబోర్డ్ పీ సైలెంట్ ఇక్కడ. కప్ బోర్డ్ అనం,
కబోర్డ్ టీ సైలెంట్. ఈ విధంగా వివిధ పదాల్లో వివిధమైనటువంటి రకరకాల పదాల్లో ఏ లెటర్స్ మనం సైలెంట్ పలకము సైలెంట్గా ఉంటాయో, ఏ అక్షరాలు సైలెంట్గా ఉంటాయి అది నేర్చుకున్నాము. వాటిని ఇంగ్లీష్ రాసేటప్పుడు మాత్రం ఫుల్గా రాస్తాము, స్పెల్లింగ్ని క్లియర్గా రాస్తాము. పలికేటప్పుడు మాత్రం వాటిని వాటి లెటర్స్ని మనం సైలెంట్గా అయితే ఉన్నాయో సైలెంట్ లెటర్స్ వాటిని పలికేటప్పుడు కొంచెం ఉచ్చారించేటప్పుడు ఉచ్చారణకు రావు అవి, కానీ రాసేటప్పుడు మాత్రం కంపల్సరీ రాయాల్సిందే. మరి కొన్ని 2-3 ఉన్నాయి చెప్పేసేసి మీకు ఈ వీడియో స్టాప్ చేస్తాను. తర్వాత విజిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే STLE కానీ STEN ఆర్ FTEN ఇందులో T విల్ బి సైలెంట్. T లెటర్ ఈస్ సైలెంట్. ఎలా అంటే చెప్తాను చూడండి. విజిల్ విజిల్ WH వాన్ వస్తుంది, ఎల్ వస్తుంది, కానీ టీ సైలెంట్ ఇక్కడ. విజిల్ విజిల్ అంటే సౌండ్ ఇవ్వడము. అదేవిధంగా రెజల్ రెజల్ అంటే కుస్తీ పోటీ. రెజల్లో కూడా ఎస్ వస్తుంది కానీ టీ పలకట్లేదు. రెజల్ అంటున్నాం, రైట్? టీని కూడా పలకట్లేదు మనం. లిజన్ LSN టీని మనం పలకట్లేదు. సో ఇక్కడ టీ అనేది ఈ అన్ని పదాలు ఈ కింద ఉదాహరణలో వచ్చినటువంటి ఈ పదాలన్నీ కూడాను ఇంకన్నింటిలో కూడా టీ అనే పదము, టీ అనే లెటర్ అక్షరము సైలెంట్గా ఉంటుంది. ఈ విధంగా మనం ఉచ్చారణలో మనం పలకము వాటిని, కాబట్టి దాన్ని సైలెంట్ అంటాం. తర్వాత లాస్ట్ వన్ మోర్ థింగ్ ఇస్ ద లెఫ్ట్ అవుట్. దీంట్లో WRతో పాటు WRతో జతగా డబ్ల్యూని జతగా వచ్చినప్పుడు తెలుగులో రాస్తున్నాం మధ్య మధ్యలో డబ్ల్యూ పలకరాదు. రైట్లో RT పలుకుతున్నా కానీ డబ్ల్యూని పలకట్లేదు. తర్వాత రాంగ్ యంగ్ అది పలుకుతున్నాం కానీ డబ్ల్యూని మనం పలకట్లేదు, రైట్? ఈ విధంగా ట్రైంకిల్ అంటే కలింగ్ హెడ్స్ అని దీంట్లో RNK W సైలెంట్. సో ఈ విధంగా డిఫరెంట్ రకరకాల పదాల్లో ఇంగ్లీష్లో ఉన్నటువంటి మన రకరకాల పదాల్లో ఏ లెటర్స్ని మనం పలకట్లేదు, ఇంగ్లీష్లో రాసి ఏ లెటర్స్ని అయితే మనం పలకట్లేదు సైలెంట్గా వస్తున్నామో వాటన్నింటినీ మనం సైలెంట్ లెటర్స్ అని అంటాము. సో వివిధ పదాల్లో వివిధ రకాలుగా డిఫరెంట్ లెటర్స్ని మనం సైలెంట్గా వస్తాం. అదంతా మనం ఇవాళ ఈ వీడియోలో నేర్చుకుందాము. సో నాకు వీడియోతో నేను చెప్పాను, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మీకు అర్థమై ఉంటుంది చెప్పేసి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మరికొన్ని వీడియోస్ మీకు అవసరం ఉన్నటువంటి ఏమైనా ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఏమైనా అవసరం ఉన్నట్టయితే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. తప్పకుండా మీకు అవసరమైన వీడియోని చేస్తాను. ప్లీజ్ సీ దిస్ వీడియో టిల్ ద ఎండ్ వరకు చూడండి. చేస్తూనే కొంచెం మీకు పదాలు తెలుస్తాయి. అన్ని డిఫరెంట్ లెటర్స్లో డిఫరెంట్ లెటర్స్ డిఫరెంట్ వర్డ్స్లో ఈ విధంగా డిఫరెంట్ లెటర్స్ సైలెంట్గా ఉంటాయి. మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్లస్ మీకు ట్రాన్స్క్రిప్షన్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది, రైట్? తప్పు రాయకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా మీకు అవాయిడ్ చేసుకోవచ్చు చేసుకుంటే. తర్వాత సో దట్ ఇస్ వై ప్లీజ్ సీ మై వీడియో టిల్ ద ఎండ్. దయచేసి ఒక లైక్ కొట్టండి. ప్లస్ మీరు షేర్ చేయబోతే మీ ఫ్రెండ్స్ని దోస్తులందరికీ కూడా కొంచెం ఇది విలువైన ఇన్ఫర్మేషన్ కాబట్టి కొంచెం వాళ్ళు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.